హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రహోమ్ కుకింగ్ ఛానల్. ఎక్కడున్నానో ఏంటి అని వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు. అలాగే నేను ఈ ఇయర్ కూడా కార్తీక మాసంలో నేను శ్రీశైలానికి అయితే వచ్చేసానండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోనేరులో జరిగే ఈ రథ తెప్పోత్సవానికైతే నేను ఖచ్చితంగా వస్తాను. ఇక్కడ అయితే కన్నుల విందుగా ఉంటుందండి. సాయంత్రం అయితే చాలు ఇక్కడ లైటింగ్స్, కోనేరు దీపాలు, ఈ పూజలు, హారతులు రెండు కళ్ళు సరిపోవనే చెప్పొచ్చు. ఎవరైనా ఇది చూడలేకపోతే ఖచ్చితంగా ఒక్కసారి కార్తీక మాసంలో శివాలయం అంటే శ్రీశైలం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ కోనేరు దగ్గర కూడా వెళ్ళండి. నాకు తెలిసి చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఎవరైతే తెలియదో నా వీడియో ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అనే ఒక చిన్న ఆశతో నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఉత్సవాలలోకి వెళ్తే ఇక్కడ రథ తెప్పోత్సవం చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ప్రతిరోజు చాలా ఇప్పుడు మీకు కనిపిస్తున్న మధ్యలో ఉన్న లింగం చుట్టూ ఆ కోనేరు చుట్టూ ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయో అన్ని స్టెప్స్ దీపాలు పెట్టి ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్కల చేత మన చేతనే వెలిగిస్తారు. ఇంతటి పుణ్యం మనకి ఇస్తున్నందుకు నిజంగా మనం చాలా ధన్యులమండి. ఈ తర్వాత పూజకి ముందే అమ్మవారిని, అయ్యవారిని ఊరంతా ఊరేగించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి హారతులు ఇస్తారండి. ఆ హారతులు నిజంగా ఎవ్వరికీ తెలియవు. చంద్రహారతి, సూర్యహారతి, నక్షత్రహారతి, ఇలా రకరకాల హారతులు ఇస్తారు. ఇన్ని రకాల హారతులు ఇస్తారా అని ఇక్కడికి వచ్చి చూసేదాకా ఎవ్వరికీ తెలియదండి. రెండు కళ్ళు నిజంగా సరిపోదు. ఎలా ఉంటుంది ఏంటి అని నేను చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను. నాకు కుదిరినంత వరకు హారతులన్నీ చూపిస్తున్నాను, చూసేయండి.
Thank you.